సార్ ఇప్పుడే చెప్పాను నేను, ప్రతి మనిషికి వాళ్ళకంటూ ఎన్నో ఆలోచనలు, సందేహాలు, సమస్యలు. మెయిన్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చాలా మంది ప్రతి ఒక్క సమస్యతో బాధపడుతున్నారు. అది ఏ సమస్య అనేది మనం చెప్పలేం, బట్ వాళ్ళకంటూ ఉన్నాయి. అంటే నిజంగా మీరు ఇంకొక మాట చెప్పారు, మన హస్తరేఖలు మన జీవితాన్ని సూచిస్తాయి అని. నిజంగా ఈ సమస్యలకు అలాగే మన హస్తరేఖలకు ఉన్న సంబంధం ఏంటి? నిజంగానే అసలు మన హస్తరేఖలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయా? ఖచ్చితంగా. మన జీవితము, మన జీవితానికి, మన యోగానికి, మన ఆరోగ్యానికి, మన అదృష్టానికి, మనలో ఉండేటువంటి జ్ఞానానికి, మనం పొందేటువంటి సంపద. అంటే కోటీశ్వరులు అయిపోయారు మీరు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, మంచి చదువు చదివారు, ఓకే, 10 మందితోటి బాంధవ్యాలు ఏర్పరచుకున్నారు. ఎన్నాట్లకి ఓనర్ ఎవరు? మీరే. మీ జీవితంలో జరిగినటువంటి అన్ని విషయాలకి కారణం మీరే. అవునా? జరిగేటువంటి మార్పులు, భవిష్యత్తులో జరిగేటువంటి మార్పులు, వాటి వచ్చిన వలన ఫలితాలు వచ్చేటువంటి అనుభవించేవారు ఎవరు? మీరే. ఒకవేళ మీరు వాటిని అనుసరించటంలో, అంటే చదవటంలో కానీ, ఉద్యోగం చేయటంలో కానీ, వ్యాపారం చేయటంలో కానీ, ఏదైనా విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారనుకోండి, ఆ సమస్యలకి కారణం ఎవరు? మీరే. వాటిని ఎలాగ పరిష్కరించుకోవాలని ఆలోచించారనుకోండి, పరిష్కరించుకునేటువంటి మార్గాన్ని కనుగొనవలసింది కూడా ఎవరు? మీరే. పరిష్కరించుకున్న మార్గం కనుగొన్న తర్వాత, ఆ పరిష్కారం అయిపోయిన తర్వాత ఆనందించేది కూడా మీరే. అంటే ఇవన్నిటికీ కేంద్రం ఎవరు? మనం. అవునా? అవును. కానీ ఇంతవరకు మన భవిష్యత్తు గురించి చెప్పేటువంటి మిగిలిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ మనల్ని మభ్యపెట్టి నీ కష్టానికి కారణం ఇంకొకళ్ళెవళ్ళు, ఓకే, నీ అనారోగ్యానికి కారణం ఇంకొకళ్ళెవళ్ళు. అంచేత ఇది ఇలాగ వదిలేసేవంటే నువ్వు ఇంకా చాలా సమస్యల్లోకి వెళ్ళిపోతావు. అంచేత నువ్వు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళతో మాట్లాడి పరిష్కారం చెప్పేస్తాను. అర్థమైంది. అన్న వెంటనే మీరు వెంటనే ఏం చేస్తారు? అది ఏదో చెప్పండి బాబు, దాన్ని వెంటనే ఆచరిస్తా. దానికి మరి ఆయనకు కొంత ఇవ్వాలి, నాకు కొంత కావాలి. నేను మార్గం చెప్తున్నాను కదా, దీన్ని చేసేవాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, దానికి కొంత కావాలి. అది పట్టుకొచ్చేసామంటే మీ సమస్య 5 నిమిషాల్లో పరిష్కరింపబడిపోతుంది. యాడ్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు, మీ యూట్యూబ్, ఈ టీవీ ఛానల్స్ లో యాడ్స్ చూస్తున్నాం. మీకు కష్టం వచ్చిందా? ఇంకో ఇది చేయండి, ఇది పెట్టుకోండి, 3 రోజుల్లో మీ కష్టం తొలగిపోతుంది. మీరు కోటీశ్వర్లు అయిపోవాలా? ఇదిగో రెడీగా ఉంది. ఇక్కడికి వచ్చేసి మీరు నేను చెప్పింది ఇలా చేసేసారంటే 3 రోజుల్లో మీరు కోటీశ్వర్లు అయిపోతారు. వెంటనే మనకి ఏం కనబడింది? మీకు కోట్లు కనబడుతున్నాయి. వెంటనే పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోతారు. పరిగెత్తుని వెళ్ళిపోయి ఏం చేస్తారు? మీ దగ్గర డబ్బులు లేవనుకోండి, ఉన్నది ఏదో తాకట్టేసి అమ్మేసో పట్టుకెళ్ళి వాడికి ఇచ్చేస్తారు. వాళ్ళు చక్కగా ఆ క్రీ చేసేస్తారు. ఆఖరిని మీకు చేతిలో ఒక ప్రసాదం పెడతారు, వచ్చేస్తారు. సమస్య పరిష్కారం అవుతుందా? అంటే మూలం ఎక్కడుంది? మీలో ఉంది. అంచేత ఈ సాముద్రిక శాస్త్రం ఏం చెప్తుందంటే, నీ శారీరక బలాన్ని తెలుసుకో ఫస్ట్. నీ బుద్ధి స్థితిని అవగాహన చేసుకో. నీ మనస్సులో వచ్చేటువంటి ఆలోచనల్ని పూర్తిగా తెలుసుకో. నీ అదృష్టాన్ని నువ్వు అనుసరించు. నీ విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకో.
అప్పుడు నువ్వు నీ భవిష్యత్తును నువ్వు నిర్మించుకోవచ్చు.